కరీంనగర్ జిల్లా నవపేట్ మండలంలోని పత్తెపూర్ మైసమ్మ దేవత బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయని పత్తెపూర్ మైసమ్మ ఆలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయని, ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీన చండీ హోమం, పూర్ణాహుతి, అఖండ భజన నిర్వహిస్తామని, మంగళవారం ముఖ్య అతిథులు హాజరై అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ జాతర కార్యక్రమంలో నా పేరు జగన్మోహన్ రెడ్డి. మొత్తగా పాలకవర్గ కమిటీ మొన్న 26వ తారీఖు నాడు కమిటీ ఏర్పడ్డది. కమిటీ చైర్మన్గా నన్ను ఎమ్మెల్యే గారు నియమించడం జరిగింది. ఈ జాతర కార్యక్రమాలు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా జాతర కార్యక్రమాలు ఉంటాయి. 3వ తారీఖు కాకర్లపాడు ఊరు నుంచి, గ్రామం నుంచి పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగి ఇక్కడ అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా 4వ తారీఖు అమ్మవారికి అభిషేక అలంకరణ ఉంటుంది. 5వ తారీఖు కవచాధారణ ఉంటుంది. 6వ తారీఖు మనకు చండీ హోమం ఉంటుంది. 7వ తారీఖు వచ్చేసి బండ్లు, బోనాలు లాస్ట్ ఆ రోజు 7వ తారీఖు లాస్ట్ దినంగా 101 బోనాలు ఆ రోజు చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎమ్మెల్యే గారు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు అదేవిధంగా మల్లురవి సార్గిన చెప్పడం జరిగింది. ఆయనగిన సానుకూలంగా స్పందించి వస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇక్కడ ల్యాండ్ సమస్య డీకారణ మేడం గారికి ఇవ్వడం జరిగింది. డీకారణ మేడం కింద వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గతంలో రీసెంట్గా అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు ఈ ఫారెస్ట్ ల్యాండ్ గురించి ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఈ ఎమ్మెల్యే గారు గతంలో కాకుండా విభిన్నంగా తన గలం విప్పిండు. ఇక్కడ ఫారెస్ట్ కంపల్సరీ ల్యాండ్ చేస్తానని మాట ఇచ్చినాడు. ఈ 6 నెలలు అయిపోగొడతా అని చెప్పి మొన్న రీసెంట్గా మేము కలిసినప్పటికీ మరోసారి చెప్పినాడు. న్యాయంలో ఖచ్చితంగా ల్యాండ్ అయిపోగొడతాం, ఖచ్చితంగా ల్యాండ్ చేసి ₹1 కోటి విరాళం కింద అమ్మవారికి నేను బాకీ ఉన్నానని చెప్పి ప్రమాణ స్వీకారం రోజుగా చెప్పాడు. ఆ రోజుకి ఖచ్చితంగా ₹1 కోటి దీని డెవలప్మెంట్కు ఖచ్చితంగా వినియోగించాలి, ఫారెస్ట్ ల్యాండ్ ఖచ్చితంగా చేపించి దీని అమ్మవారికి ఖచ్చితంగా ఈ యొక్క అన్ని రకాలుగా సహాయపడతారని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఏం చేయాలని కూడా ఫారెస్ట్ ఒకటి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ల్యాండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాము. మా గ్రామస్తులు కానీ మా కమిటీ మెంబర్లు కానీ ఫస్ట్ ల్యాండ్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాము. ల్యాండ్ ఒకటి చేసిన తర్వాత ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన హయాంలో ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది.